అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో లోన్స్ అంటే అప్పులు కానీ లోన్లు కానీ విపరీతంగా చేసింటారండి. వాటి గురించి నేను చెప్తాను. అంటే లోన్లు అంటే ఏంటి? పర్సనల్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, మోర్ట్గేజ్ లోన్ కానీ, ఆటో లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఇట్లా బిజినెస్ లోన్స్, ఇట్లా లోన్స్ విపరీతంగా తీసుకుపోయినా, అదేవిధంగా అప్పులు ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర అప్పులు చేసి దాన్ని ఆన్ టైంలో పే చేయకపోయినా, అదేవిధంగా ఈఎంఐలు మంత్కి వచ్చే ఈఎంఐలు సరిగ్గా పే చేయలేకపోయినా, అంటే నేను ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే ఇవి కరెక్ట్ టైంలో పే చేయలేకపోతే జ్యోతిష్యంలో ఏ విధంగా వీళ్ళు అప్పులు చేస్తారు దాని గురించి చెప్తా. వాటి రెమెడీస్ కూడా చెప్తా. ఈజీగా న్యూమరాలజీ పరంగా కూడా వాటి యొక్క రెమెడీస్ అనేది చెప్తా. అర్థమైందా? అంటే న్యూమరాలజీ పరంగా బ్యాడ్ నేమ్ టోటల్ ఉన్నా, బ్యాడ్ మొబైల్ నెంబర్ టోటల్ ఉన్నా, బ్యాడ్ పేర్స్ నెగిటివ్ ఉన్నా, వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. అంటే ఈ రోజుల్లో అందరికి ఒక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే అప్పుల ఒత్తిడి, ఈఎంఐ టెన్షన్స్, అంటే నెలకు బ్యాంకు నుంచి వచ్చే కాల్స్, ఫైనాన్షియల్ వల్ల ప్రెజర్స్, ఇంట్లో ఆర్థిక ఒత్తిడి, ఇవన్నీ మన జీవితాన్ని ఏం చేస్తాయంటే చిన్న భిన్నం చేస్తాయి అన్నమాట. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, కొంతమంది అప్పు తీసుకున్నాక త్వరగా తీరుస్తారండి. ఇంకొంతమంది జీవితాంతము అప్పులు కడతానే ఉంటారు, రుణభారం అంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఈఎంఐ కడుతున్నా కానీ లైఫ్లో సెటిల్ అవుతామా లేమా అనే ఫీలింగ్ అనేది కూడా రావడం లేదండి వాళ్ళకైతే. అర్థమైందా? అదేవిధంగా డబ్బు సంపాదించుకుంటున్నా కానీ మనీ సేవింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండవు అనమాట. అర్థమైందా? ఇందుకు కారణం ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇందుకు కారణం ఏంటి అంటే జ్యోతిష్యం ప్రకారము నేను చెప్తాను, దాని పరిహారాలు కూడా చెప్తా. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారము ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనే దాని గురించి కూడా న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్తానండి. సింపుల్గా మన మాటల్లో చెప్పుకుందామండి. అంటే ఈ వీడియోలో ఏం చెప్తా, అప్పుల బాధలను తగ్గించే విధంగా ఏం చేయాలనే దాని గురించి చెప్తా. అదేవిధంగా జాతకంలో రుణ సమస్యలు ఎందుకు వస్తాయనే దాని గురించి కూడా చెప్తా. అదేవిధంగా ఈఎంఐ టెన్షన్స్ తగ్గించాలంటే ఏం చేయాలనే దాని గురించి కూడా చెప్తా. అర్థమైందండి? అంటే న్యూమరాలజీ ఫలంగా ఈజీగా ఫాలో అవచ్చు అనమాట. ఈజీ అంటే ఈజీ. అది ఏంటి అంటే న్యూమరాలజీలో ఏముంటాయి? నేమ్ కరెక్షన్స్, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, ఇవి మ్యాండేటరీ అనమాట. మన సొంత లాంగ్వేజ్లో మీరు చెప్తే నేను చేస్తాను స్వామి, బ్లైండ్గా మేము వెళ్ళిపోతాం స్వామి అని అంటారు చూడండి, అలాంటి వాళ్ళకు ఇది బాగా అర్థమవుతుందండి. మన లోకల్ లాంగ్వేజ్లో చెప్తాం. అర్థమవుతుందండి? అంటే ఇలా పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒక్కసారి పాటిస్తేనండి మీ లైఫ్లో అసలైన మార్పు అనేది కనిపిస్తుందండి. అర్థమవుతుందా అండి? అయ్యా ఇక్కడ గమనించండి, జ్యోతిష్యం అయ్యా అంటే ఒక వ్యక్తి యొక్క జాతకం, అతను పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్డే, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ బర్త్, అదేవిధంగా టైమింగ్స్, వీటిని తీసుకొని అతని యొక్క వ్యక్తిగత జాతకం వేసినప్పుడు ఆ లగ్న జన్మ కుండలి ఉంటుంది, దానిని బట్టి మనం అంచనా వేస్తాం. ఆ అంచనాలు ఎలా వేస్తాం అనే దాని గురించి చెప్తాం. అసలుకి ఈ రుణ సమస్యలకు కారక గ్రహాలు ఏంటి ముందుగా అది గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యా, జాతకంలో రుణ సమస్యలకు ప్రధానంగా ఏవి సతాయిస్తాయి అంటే శని, రాహు, కేతు, కుజుడు బాధ్యతలు అనేవి వహిస్తారనమాట. ఒక మనిషి అప్పులు చేసాడు, వాడు ఆన్ టైంలో కట్టలేకపోతున్నాడు అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. అర్థమైనా? వ్యక్తిగత జాతకం ఇక్కడ చూస్తే దొరికిపోతాడు. అంతెందుకండి, సిబిల్ స్కోర్ లేక పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. మన మహారాష్ట్రలో మీరు న్యూస్ చూస్తే తెలుస్తుంది. అర్థమైందా? సిబిల్ స్కోర్ లేక కొడితే పాన్ కార్డు కొడితే డీటెయిల్స్ అన్ని వచ్చి బయటపడ్డాయి. సరైన టైంలో పే చేయలేదని చెప్పేసి పెళ్ళి మానుకున్నారు. అర్థమైందా? అందుకే చెప్తాను, ఈ వీడియో బాగా చూడండి, చివరి వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. అంటే జాతకంలో రుణ సమస్యలకు ప్రధానంగా ఏంటి? శని, రాహు, కేతు, కుజుడు బాధ్యతలు వహిస్తారు అనమాట. అర్థమైందా? శని అంటే ఏంటి? శాటర్న్, రుణభారము, కష్టపడి సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కుజుడు అంటే మార్స్, అంటే ఆకస్మిక ఖర్చులు, కోర్టు సమస్యలు, రుణ తిప్పలు, ఇవి మెయిన్ అండి మార్స్. అదేవిధంగా రాహు అనుకోని అప్పులు, మోసాలు. అదేవిధంగా కేతు అంటే అప్పులు తీర్చలేకపోవడం, ఆర్థిక నష్టం, ఆన్ టైంలో పే చేయలేకపోవడం, అది ఎవరి ప్రభావం? కేతు యొక్క ప్రభావం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రుణ సమస్యలను, ఈ అప్పు సమస్యలను ఎలా గుర్తించాలి స్వామి మీరు చెప్పండి అని అంటే ఒకటి చెప్తాను చూడండి. జాతకంలో కొన్ని ముఖ్యమైన ఇల్లు ఉంటాయి, అంటే గ్రహాల స్థానాన్ని బట్టి అప్పుల సమస్యలు అనేవి ఉంటాయి అనమాట. నేను చెప్పాను ఇందాక జన్మ కుండలి వేస్తే దొరికిపోతుందని. అక్కడ ఈ ఆరో ఇల్లు అంటే అంటే రుణస్థానం అనమాట. ఈ రుణస్థానంలో ఏంటి అంటే ఈ ఇంట్లో శని, కుజుడు ఉన్నా గానీ, బలహీనమైన చంద్రుడు, గురువు గాని ఉంటే అప్పుల బాధలు అనేవి విపరీతంగా ఉంటాయి. అదేవిధంగా రెండో ఇల్లు అంటే ఈ రెండో ఇల్లుని ఏమంటామంటే ధనస్థానం అంటారు. ఈ ఇంట్లో కానీ బలహీనమైన గ్రహాలు కానీ ఉంటే ఆదాయం తక్కువ ఉంటుంది, అప్పులు ఎక్కువ ఉంటాయి.
అంటే ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది, అప్పులు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా 11వ ఇల్లు అండి, అంటే ఇది లాభస్థానం అంటే ఈ ఇంట్లో మాత్రం బలహీనమైన గ్రహాలు ఉంటే లాభం తగ్గి అప్పులు పెరుగుతాయి అనమాట. అంటే 6వ ఇల్లు, 2వ ఇల్లు, 11వ ఇల్లు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లాస్ట్కి వస్తా, న్యూమరాలజీలోకి వస్తా, అక్కడ ఈజీగా అర్థమైద్ది, ఈజీగా తెంపేయచ్చు దాన్ని, ఈజీగా రెమెడీ ఉంది, ఈజీగా ఈ ఫాలో అయితే ఈజీగా బయటపడొచ్చండి. అర్థమవుతుందా? అయితే ఒకటి గుర్తుపెట్టుకొని, ఈ రుణ సమస్యలు ఎక్కువ ఎవరుకుంటాయి తెలుసా? ఈ అప్పు సమస్యలు ఎక్కువ ఎవరుకుంటాయి? సినిమా దశ నడుస్తూ ఉంటుందండి. సినిమా దశ అంటే అంతర్దశలో ఉన్న వారికి తెలుస్తుంది, దశలు నడుస్తూ ఉంటాయి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఎక్కువ రుణ బాధలు ఎదుర్కొంటారు ఎవరికైతే ఈ సినిమా దశ ఉంటాయి. అదేవిధంగా రాహు మరియు కుజదోషం ఎవరికైతే ఉంటుందో అనుకోని ఖర్చులు, అప్పుల సమస్యలు అనేవి ఎక్కువ ఉంటాయండి. 5,000 అప్పున్న అతని స్థాయికి అది ఎక్కువే, 1000 రూపాయలు ఉన్న అతని స్థాయికి అది ఎక్కువే. అర్థమవుతుందా? అదేవిధంగా చంద్రుడు బలహీనంగానే ఉన్నాడు అనుకోండి, ఆదాయం తగ్గిపోయి అప్పులు ఎక్కువైతుంది. అర్థమవుతుందా? అదండి. అయితే ఈ రుణ సమస్యలు తగ్గించే పరిహారాలు ఏంటి అంటే, దానికి కొన్ని ఉంటాయండి పరిహారాలు. ఆ పరిహారాలు చేస్తే తగ్గుతాయా అని అంటే, నాకైతే జ్యోతిషంలో అంటే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలం, కరెక్ట్గా చూస్తేనే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలం, కానీ పరిహారాలు అయితే నాకైతే ఎక్కడ కనపడలేదండి. మళ్ళీ అన్నందుకు బాధపడద్దండి, కానీ నాకైతే ఎక్కడ రిజల్ట్ అయితే పెద్దగా కనపడలేదు. న్యూమరాలజీ అయితే గన్ షాట్ అండి, కొడితే దెబ్బకి అసలు దొరికిపోవాల్సిందే, చచ్చినట్టు అది తగ్గిపోవాల్సిందే రెమెడీస్ అన్ని. అర్థమైంది? అయితే ఈ రుణ సమస్య తగ్గించే పరిహారం ఏంటంటే శనిదోష నివారణ. శనిదోష నివారణ అంటే ఏంటి తెలుసా? ఇవి ఏమంటారంటే మునగాకులు, కూరలు, నల్ల ఉప్పు, నువ్వులు ఏమంటారంటే దానం చేయాలంటారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించాలి. అదేవిధంగా కుజదోష నివారణకి ఏం చేస్తాం? మంగళవారము గోధుమలు, అదేవిధంగా వడ్ల దానం చేయాలన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి. అదేవిధంగా రాహుకేతు దోష నివారణ ఉంటాయి, ఆ రాహుకేతుకు శాంతి పూజలు చేయాలన్నమాట. అర్థమైందా? రుణ విమోచన మంత్రాలు ఉంటాయి. అదేవిధంగా గోదావరి సమయంలో దీపారాధన చేయాలి, అంటే ఇంట్లో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయట. అంటే ఈ విధంగా మళ్ళీ శుభ సమయాలు కూడా ఉంటాయండి. అవి ఏంటంటే శనివారం, గురువారం అనుకూలంగా ఉన్నప్పుడు రుణాలు తీర్చాలి, ఇవి చెప్తుంటారు, మీరు ఎప్పుడైనా గమనించారా? అదేవిధంగా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు రాత్రి వేళ అప్పులు చెల్లించకూడదు అని అంటారు. తర్వాత అమావాస్య రోజున కూడా అప్పు తీసుకోవడం మంచిది కాదంటారు. ఎన్ని జ్యోతిష్యం టైపు మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? అంటే నేను ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, ఒక న్యూమరాలజిస్ట్ అన్నాక అతనికి బేసిక్స్ అనే ఐడియా ఉండాలండి. దేని గురించి? జ్యోతిష్యం గురించి బేసిక్స్ అనే ఐడియా ఉండాలి. ఎందుకు చెప్తానంటే, మీరు బాగా గమనించండి, ఆన్ టైంలో పిల్లలు పుట్టినప్పుడు ఆ టైమింగ్ కూడా మనం సెట్ చేసి ఇస్తామన్నమాట. ఏ టైంలో పుడితే, ఏ లగ్నంలో పుడితే వీడు బాగా పైకి వస్తాడని. అందుకని నేను న్యూమరాలజీ నేను ఇచ్చే పిల్లలకు కూడా చాలా మందికి ఇక్కడికి జ్యోతిష్యం బేసిక్స్ నేర్పిస్తాను. అర్థమైందండి? ఇంకా మనం న్యూమరాలజీలోకి వెళ్ళిపోదామా? న్యూమరాలజీలో కూడా బ్యాడ్ నేమ్ టోటల్, ఎవరికైనా పేరు ఉంటుంది, దాని టోటల్ ఎలా ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా మొబైల్ నెంబర్ ఉంటుంది, దాని టోటల్ ఎలా ఉంటుంది. ఎవరికైనా మొబైల్ నెంబర్ ఉంటుంది, వాటి యొక్క పేడ్స్ ఎలా ఉంటాయి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, వాటి యొక్క పేడ్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకొని మనం న్యూమరాలజీ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక్కొక్కటి చెప్తాను అయ్యా, ఒకటి గుర్తుపెట్టుకొని, బ్యాడ్ నేమ్ టోటల్ అని అంటే ఎవరి పేరైనా సరే మొత్తం చూస్తే, అంటే అది క్యాలిక్యులేట్ చేస్తే 16 ఉన్నా, 17 ఉన్నా, 18 ఉన్నా, ఈ నెంబర్స్ 20, 21, 22, 26, 28, 29, ఈ 31, 34, 35, 36, 38, అదేవిధంగా 39, 40, 43, 44, ఇది ఇంకా డేంజర్. ఇది ఉంటే ఈ 47, ఇది ఇంకా డేంజర్. 48, 49, 52, 53, 56, 58, 61, 62, 63, 65, అప్ టు 68, ఈ అప్ టు 70 నుంచి 79 వరకు ఈ పేర్లు కానీ నేమ్ టోటల్ కానీ ఇంతవరకు పోదండి. 50, 61 వరకే వస్తాయి. అంత పెద్ద పేర్లు ఎవరికి రావు. ఇవి నేమ్ టోటల్ ఎవరికైనా ఉన్నాయి అని అంటే అతనికి ఖచ్చితంగా అండి ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనిషి ఒక మాట చెప్తే నిలబెట్టుకునే సత్తా అనేది ఉండదు అతనికి. అర్థమైందా? నేమ్లో. అదేవిధంగా మొబైల్ నెంబర్ టోటల్ అయ్యా ఒకటి గుర్తుపెట్టుకుని, న్యూమరాలజీలో నేమ్ నెంబర్ డిఫరెంట్, మొబైల్ న్యూమరాలజీ అంటే నేమ్ నెంబర్ అంటే నేమ్ న్యూమరాలజీ డిఫరెంట్, మొబైల్ న్యూమరాలజీ అంటే మొబైల్ నెంబర్స్ డిఫరెంట్ అనమాట. అవి మొబైల్ నెంబర్స్ అంటే మొబైల్ నెంబర్ టోటల్ ఒకటే, మొబైల్ న్యూమరాలజీ డిఫరెంట్, అదేవిధంగా నేమ్ నెంబర్స్ డిఫరెంట్. అర్థమైందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ టోటల్ ఇది ఇప్పుడు నేను నా టోటల్ ఇక్కడ చేశాను చూడండి, 77319225 అన్ని ప్లస్, మీ క్యాలిక్యులేటర్ తీసుకుని అన్ని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. ఈ 50 అనేది నాకు లక్కీ నెంబర్ అండి.
ఇక్కడ అట్లా మీ సెల్లులో మీకు క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, అది అంతా టైప్ చేయండి. ఇక్కడ ప్లస్ చేయండి, ప్రతిదీ ప్లస్ చేయండి. ఫైనల్గా ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ దీంట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి అయ్యా అక్కడ గుర్తుపెట్టుకోండి. అట్లా ప్లస్ చేసుకున్నప్పుడు ఇది నా దగ్గర 50 ఉందా, లేదు కదా. అలాగే ఇట్లా ప్లస్ చేసుకున్నప్పుడు 16, 17, 18 ఈ నెంబర్స్ కానీ వచ్చాయి అనుకోండి, ఆ మనిషికి ఖచ్చితంగా అష్ట కష్టాలు అనుభవిస్తాడు. డబ్బు పరంగా అన్ని విధాలుగా అండి, ఒక్కటేనే కాదు, డబ్బు పరంగా కాదు, అన్ని విధాలుగా అష్ట కష్టాలు అనుభవిస్తాడు. అర్థమైందా? అదేవిధంగా మొబైల్ నెంబర్ పెయిడ్స్లో అండి, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ పెయిడ్స్లో ఉండకూడని నెంబర్స్ అవి ఏంటి అంటే, ఎవరి మొబైల్ నెంబర్ అయినా సరే, ఇప్పుడు నా నెంబర్ రాశానండి 7731922559, ఈ నెంబర్ రాశాను కదా, ఇక్కడ 1441 ఎక్కడైనా ఉంది, పక్కనే ఉండాలి. 77, 73 ఉంది, 19 ఉంది, 22 ఉంది, 55, 59 ఇట్లా పక్కనే. 1441 ఉందా, లేదు. మీకు మీరే చెక్ చేసుకోండి అయ్యా. 1661 ఉందా, ఎక్కడైనా ఉందా, 16 కానీ ఉందా, లేకపోతే 61 ఉందా, దాన్ని తిప్పితే లేదు. 18 ఉందా, ఎక్కడైనా ఉందా, లేదు. 81 అయ్యా, లేదయ్యా. 45 అయ్యా, లేదయ్యా. 54 అయ్యా, లేదయ్యా. 46 అయ్యా, మళ్ళీ దాన్ని తిప్పితే 64 అయ్యా, ఎక్కడైనా ఉందయ్యా, లేదయ్యా. 44 ఇంకా డేంజర్ ఇది. అసలు ఈ పేరే డేంజర్, దీన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఈ 44 నెంబర్ అసలు ఉండకూడదు ఎవరి నెంబర్లో. తర్వాత అయ్యా ఈ 48 అయ్యా, లేదు. 84 అయ్యా, లేదు. ఇట్లా పేర్స్ అనేవి ఎవరి మొబైల్ నెంబర్లో కానీ వస్తే వాళ్ళకి విపరీతమైన ఇబ్బందులు అనేవి ఉంటాయండి. అర్థమవుతుందా? నేను ఒక్కొక్క పేరు గురించి సపరేట్గా నేను ఒక వీడియో చేస్తా, అది లింక్ ఇస్తా, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకసారి చూడండి, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఎన్నిటి గురించి చెప్పేసా, ఆల్మోస్ట్ వీటన్నిటి గురించి చెప్పేసాను. అర్థమైందా? ఈ నెంబర్స్ కానీ ఉంటే మనిషికి సడన్ యాక్సిడెంట్లు అయితే తెలుసా, అప్పులు అయితే, విపరీతంగా అన్ని సమస్యలే. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండదు ఇతనికి. ఎమర్జెన్సీ ఫండ్ రావాలి యాక్సిడెంట్లు అయినప్పుడు అంటే రావు. ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళకు, టోటల్ ఉన్న వాళ్ళకి రావు, ఈ పేర్స్ ఉన్న వాళ్ళకి కూడా రావు ఎమర్జెన్సీ ఫండ్. అర్థమవుతుందా? అయితే అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ పేర్స్ కూడా ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ లో కూడా ఈ పేర్స్ అనేవి రాకూడదు. ఈ 14 రాకూడదు, 41 రాకూడదు, 61 రాకూడదు, 18 రాకూడదు, 81 రాకూడదు. ఈ పేర్స్ ఎవరికి రాకూడదు అయ్యా. అర్థమవుతుందండి? బాగా అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఏమని చెప్పా, జ్యోతిష్యం గురించి చెప్పా, న్యూమరాలజీ గురించి చెప్తా. అయితే న్యూమరాలజీ పర్ఫెక్ట్ గా దొరికేస్తుందండి మీకు. ఇది కానీ ఫాలో అయితే దగ్గర 70% బయటపడతారు, గడ్డలు పడతారు మీరు దీంట్లో నుంచి. బ్యాంక్ అకౌంట్ కూడా అంతే. ఈ టోటల్ నెంబర్స్ ఇక్కడ చూడండి, ఈ టోటల్ నెంబర్స్ అస్సలు ఉండకూడదు బ్యాంక్ అకౌంట్ లో. ఈ టోటల్ నెంబర్స్ అస్సలు ఉండకూడదు. పేర్స్ అంటావా, ఇవి కూడా ఉండకూడదు. పేర్స్ ఉండకూడదు ఇవి. ఇది నా నెంబర్ రాసా, ఈ పేర్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కర్లేదు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ కూడా సేమ్ ఇలాగే ప్లస్ చేయండి. ఈ నెంబర్స్ రాకూడదు. ఇది సేమ్ నేను ఇక్కడ చూడు అన్ని ప్లస్ ఎట్లా చేస్తాను. మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని అన్ని ప్లస్ చేయండి. అట్లా ఉండదు అయ్యా. ఒకటి ఈ మధ్య కాలంలో నేను ఒకటి విన్నా. నేను మొబైల్ నెంబర్లు ఇస్తాను కదా వాళ్ళకు, ఇచ్చిన తర్వాత 50లో అనుకోండి, 5లో అనుకోండి, 41 ఇస్తా, 50 ఇస్తా, 59 ఇస్తా. ఇవి ఇచ్చినప్పుడు 59 మొబైల్ నెంబర్ బాగా పనిచేస్తుంది నేమ్ నెంబర్ కంటే. అర్థమైందా? దీని గురించి సపరేట్ సెక్షన్ ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వీడియో తిరిగి ఉన్నప్పుడు చేద్దాం. అయ్యా ఈ 41 ఇస్తానండి, 50 ఇస్తాను, 59. ఇక్కడ ఒక డౌట్ వచ్చిందండి. ఒక అతను ఎవడిగాడంటే, స్వామి నాకు 50 వద్దు, 59 కానీ 41 కానీ 50 ఎందుకు వద్దని అంటే, 50లో 0 ఉంది కదా స్వామి, అందుకని వద్దు అని అంటాను. నిజంగా అండి, సబ్జెక్టు విపరీతంగా తెలిసినోడు ఉంటాడు చూడండి, వాటితో పెద్ద తలకాయ నొప్పండి. నెంబర్ ఇస్తే అన్ని రూల్స్ చెప్తాడు, నాకు ఎట్లా కావాలి, నాకు అట్లా కావాలని. అట్లాంటి వాళ్ళు ఉన్నారండి, 50 ఇచ్చినా ఇట్లా చెప్తారు. మీరు ఏమని చెప్పాలి వాళ్ళకు? ఏం తెలియకుండా వస్తారు చూడండి, వాళ్ళు ఇస్తాను రిజల్ట్ కూడా అట్లే వస్తుంది. డౌట్లతో వస్తారు విపరీతంగా. మా తలలో వాళ్ళకి కొడుతుంది, ఇది వచ్చి నాకు అట్లాంటి నెంబరే కావాలి, నాకు అట్లాంటి నెంబర్ కావాలి, ఇచ్చిన నెంబర్ తీసుకోడు. చివరికి ఆయన అడిగిన నెంబర్ కూడా ఇచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ కాడు. అర్థమైందా? అయితే అండి, ఈ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి, రెమెడీ ఏంటి అంటే, మీరు పుట్టినప్పుడు మీకంటే ఒక పేరు ఉంటుందండి. చిన్నపిల్లలు 10వ తరగతి లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేమ్ కరెక్షన్ కాదండి, వాళ్ళకి చిన్నపిల్లలకు న్యాచురల్ పేరు ఇవ్వాలి, వాళ్ళ జీవితాంతం బాగుండాలంటే. ఇప్పుడు అది దాటిపోయింది, మాకు అది తెలియకుండా మేము పెరిగిపోయినాం స్వామి, మా వల్ల కాదు, మాకు ఈజీగా రెమెడీ చెప్పండి అంటే, మీకంటే ఒక పేరు ఉంటుంది. ఆ పేరు అనేది కరెక్ట్గా నేమ్ కరెక్షన్ చేసి బాగా ఇవ్వాలన్నమాట. మంచిగా ఇచ్చి అది డైలీ రాసుకోమని చెప్పాలి. నేమ్ కరెక్షన్, న్యూమరాలజీ చెప్పండి. అదేవిధంగా మొబైల్ నెంబర్, టోటల్ నెంబరు అతని డేట్ ఆఫ్ బర్త్డే తగ్గట్టు, అతని లక్కీ నెంబర్ తగ్గట్టు ఇవ్వాలి. నేను పెయిడ్స్ గురించే అయ్యా, నేను పెయిడ్సే అయ్యా నేను చెప్పేది, నేను పెయిడ్స్ గురించే చెప్తాను. అర్థమవుతుందా? అదే నేను బ్యాంక్ అకౌంట్ కూడా పెయిడ్స్కి తగ్గట్టే ఇస్తాను, టోటల్ నెంబర్. అయితే ఇక్కడ చూడండి, నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు నేను చాలా విధంగా డెప్త్గా ఆలోచిస్తాను. అతను హస్తరేఖలు తీసుకుంటా, జాతకం ప్రకారం అతను పుట్టిన టైమింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని తీసుకొని చేస్తాను. అదేవిధంగా న్యూమరాలజీలోకి వచ్చేసరికి చార్డిలం, పైథాగరస్, పిరమిడ్, ఓవెల్స్, కాన్సోనెంట్స్,
టోటల్ అతను పుట్టినప్పుడు లక్కీ నెంబర్ ఉంటుంది, అతను పుట్టినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్డే ఉంటుంది, ఆ డేట్ ఆఫ్ బర్త్డేకి బర్త్ నెంబర్ ఉంటుంది, డెస్టినీ నెంబర్ ఉంటుంది, దానికి ఒక కాంబినేషన్ వస్తుంది, ఆ కాంబినేషన్కి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది, ఆ లక్కీ నెంబర్కు అతని పేర్లో ఉండేటట్టు చూసుకొని నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వాలి. అంటే హస్తరేఖలు తీసుకోవాలా, జ్యోతిష్యం తీసుకోవాలా, నేమ్ న్యూమరాలజీ ప్రకారం చూడాలా, అంటే చార్డీ నేమ్ ప్రకారం చూడాలి, దాన్ని డైలీ రాయమని చెప్పాలి. రాస్తేనే పని చేస్తుందండి, ఊరికే రాయకుండా పని చేయాలంటే కాదు. అర్థమైందా? తర్వాత మొబైల్ నెంబర్స్, నేను పెయిడ్స్ కాన్సెప్ట్ అండి, పెయిడ్స్ నేను ఇస్తానండి, సరేనా? పెయిడ్స్ టోటల్ నెంబర్స్ తగ్గట్టు ఇస్తా, అంటే జోడీస్ ప్రకారం. అర్థమైందా? బ్యాంక్ అకౌంట్, ఈ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, టోటల్ నెంబర్ వాళ్ళకి కలిసి వచ్చేటట్టు ఇస్తా, దాటికి పెయిడ్స్ తగ్గట్టు ఇస్తా. అర్థమవుతుందా? దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పెట్టుకున్నానండి నేను. అర్థమైందా? ఈ ప్రైస్ గురించి కూడా నేను డిస్ప్లే చేస్తాను, చూడండి. అర్థమైందండి? నేను ఇచ్చిన నెంబరు, మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చానో, ఎవరైతే పెయిడ్స్ కాన్సెప్ట్ చెప్తున్నారో, ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్ కాదు, నా సైడ్ రండి, తమిళనాడుకు రండి, అదేవిధంగా కర్ణాటకకు పోండి, అదేవిధంగా తెలుగు స్టేట్స్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళందరికీ ఫోన్ చేయండి, ఇంక్లూడింగ్ కేరళకు కూడా పోయి రండి, ఫోన్లు చేయండి. కొత్త నెంబర్లు అన్ని బయటపడతాయి కదా, ఫోన్లు పెయిడ్స్ కాన్సెప్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళందరి దగ్గర నేను ఇచ్చే నెంబర్ అనేది ఒకసారి టచ్ చేసి చూడండి, నేను ఇచ్చింది మంచిదా కాదని మీకే తెలుస్తుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, చాలా తక్కువ తెలుసు, రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయి. దగ్గర 30 నుంచి 60-70% పడి తీరాల్సిందే నేను ఇస్తే నెంబర్, అది నేమ్ కరెక్షన్ అయినా, మొబైల్ నెంబర్ అయినా, బ్యాంక్ అకౌంట్ అయినా. అర్థమైందండి? అంటే ఫైనల్గా అండి నేను ఒకటే చెప్తాను, ఈ వీడియోలో నేను ఏమి డిస్కస్ చేశాను అంటే జ్యోతిష్యం ప్రకారం ఏ విధంగా చెప్పాలో అట్లా చెప్పాను, వాటి పరిహారాలు కూడా చెప్పాను. కానీ ఈజీగా మనము న్యూమరాలజీని ఫాలో అయితే చేసుకోవచ్చు అండి, ఏవి నేమ్ కరెక్షన్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్. అర్థమైందండి? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యా, లోన్లు కానీ తీసుకున్నారంటే, అన్సెక్యూర్డ్ లోన్లు కానీ వల్ల తీసుకున్నారంటే క్రెడిట్ స్కోర్స్ కూడా తగ్గిపోతాయి. వీటన్నిటిని గుర్తుపెట్టుకొని మంచి మొబైల్ నెంబర్ తీసుకోండి, పేజ్కి దగ్గర తీసుకోండి, మీ సివిల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫోన్స్ అవి మరీ చాదస్తంగా మాట్లాడతారు మీరు అని అంటే, చాదస్తం కాదండి, నిజంగా చెప్పాను. అవన్నీ ఏంటంటే యూట్యూబ్లో చెప్తే కొంచెం ఎట్లుంటాయంటే కామెడీగా ఉంటాయి. అర్థమవుతుందండి? సరే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సర్వోజనో సుఖినో భవంతు.